హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక స్పూన్ నోట్లో వేసుకుంటే ఎంతో హాయిగా టేస్టీగా ఇంకా తినాలనిపించే క్రీమీ సేమియా పాయసం తయారీ విధానం చూసేద్దామా? చూడండి, చూస్తుంటేనే ఎంత టేస్టీగా ఉందో మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత బాగుందో. ముందుగా గిన్నెలో 1 లీటర్ పాలు పోసుకున్నానండి. పాలు పోసుకొని అవి వేడి చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ మీద బాండ్లీ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్నగా కట్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలండి. చిరోంజి, క్యాష్యూ, కిస్మిస్, ఇంకా బాదం, పిస్తా అన్నీ చిన్న పలుకుల్లాగా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి. పాలు ఆల్రెడీ మరిగిపోయాయి బాగా. ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకే కొంచెం ఇంకొద్దిగా గీ వేసుకొని ఇందులోకే నైస్ సేమియా వస్తాయి కదా, అవి వేసుకున్నానండి నేను. సేమియా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. సేమియా ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా అంతా తీసుకొని మరుగుతున్న పాలలో వేసుకోవాలి. ఒకసారి కలిపి ఉంచుకోవాలి. తర్వాత చిన్న బౌల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని అందులోకి వేడి చేసిన పాలు వేసుకోవాలి. తర్వాత పాయసంలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కండెన్స్డ్ మిల్క్. నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం వేసాను, ఆర్గానిక్ బెల్లం వేసానండి. ఇప్పుడు చూడండి, పాయసం సేమియా అంతా ఉడికిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. వేసుకొని మనం సాఫ్రాన్ వేసి నానబెట్టుకున్నాం కదా పాలు, అవి కూడా వేసుకోవాలి. అయిపోయింది. క్రీమీ టేస్టీ పాయసం రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉంటే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మాధవి బాలకృష్ణ.